అనకాపల్లి జిల్లా యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని సందర్శించిన జనసేన పార్టీ అభ్యర్థి సుందరపు విజయ్ కుమారప్తి ఒక్కరి ఓటు వ్యాలిడ్ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సుందరపు సూచన. నిన్నటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతూ ఉంది. అది ఎలా జరుగుతుందనే దాని మీద ఒకసారి బూత్లోకి వెళ్ళటం జరిగింది. అంతా కూడా బాగానే ఉంది. అయితే కొంచెం మధ్య మధ్యలో కన్ఫ్యూజన్ ఉంది. స్టాంప్ వేయలేదని, స్టాంపు వేయకపోతే ఇన్వాలిడ్ అవుతుంది. దాన్ని కూడా ఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఏమైనా స్టాంపులు వేయకపోయినా ఏదైనా అది పూర్తిగా మరి అధికారులదే తప్పు అవుతుంది. ఎలక్షన్ కమిషన్ వాటి మీద దృష్టి పెట్టాలి. మేమైతే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. అనేక మంది మా దగ్గరికి తీసుకొచ్చారు. బ్యాలెట్ పేపర్ మీద స్టాంపులు లేవు అని. అది ఒకసారి మళ్ళీ ఆర్ఓ గారిని చెక్ చేసుకోమని చెప్పాం. అలాగే ఇప్పుడు ఓటింగ్ అయితే జరుగుతుంది. చాలామందికి ఓట్లు ఇవ్వలేకపోతే ఇన్స్టెంట్గా ఇక్కడ ఓట్లు ఇవ్వటం మేము గమనించాం. ఇవన్నీ కూడా ఎక్కడా కూడా మా విన్నపం ఏంటంటే యాజ్ ఏ క్యాండిడేట్గా ఏ ఓటు కూడా ఇన్వాలిడ్ అవ్వకూడదు, అన్నీ కూడా వ్యాలిడ్గానే ఉండాలి. దానికి ఆర్ఓ గారు మరొకసారి దృష్టి సారించాలి. మా ఉద్దేశం అయితే మాత్రం ఓట్లు ఈరోజు మాకు ఎక్కువగా వస్తాయి, మాకు మొత్తం స్టేట్ అంతా కూడా మా వైపే చూస్తున్నారనేది ఉంది. కాబట్టి మావి ఏమైనా ఇబ్బంది కలగకూడదు. ఏదైనా ఎవరికి ఓటేసినా కూడా అక్కడ ఓటర్కి అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. వేసిన ప్రతి ఒక్కటి కూడా వ్యాలిడ్గా ఉండాలనేది మా ఉద్దేశం.